కులపతి గారని చెప్పి ఓ గొప్ప యోగీశ్వరుడే. ఆయన చెప్పిన సందేశాలే చెప్పుకుంటున్నాం మనం. మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు. ఎవ్వరూ లేకుండా నేను చెయ్యగలనా అని అనుకున్నావంటే వెంటనే నీలో లోపం ఉందని తెలుసుకో. అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు. ఇక్కడ మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది లోక సహజం, లోకంలో ఉన్నదే. ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలనుకుంటే వాళ్ళకి సహకరించడానికి ఎవరు ఎదరికి రారు. రాకపోవడమే కాదు, డిస్కరేజ్ చేస్తారు కూడా కొన్ని చోట్ల. అలాంటప్పుడు కొంతమంది ఆ పని తలబెడుతూ ఉంటారు, ఒక మంచి పని చేయాలని. ఎవరూ లేకుండా నేను ఒక్కడినే ఏం చేయగలను అని నువ్వు అనుకుని ఆ పని మానేశావు. ఆయన ఏమంటున్నారంటే, ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉందని చెప్పి తెలుసుకో. ఎవరో సహకరించలేదని నువ్వు చేయాలనుకున్న పని నువ్వు మానేస్తే నీలో ఏదో లోపం ఉంది. అందుచేత ఆయన ఏం చెప్పారంటే, తనతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు అన్నారు. మీరు చూడండి, భీమవరం వెళ్ళాలనుకుంటారు చాలామంది, కానీ వాళ్ళకి సాయం ఎవరు దొరకరు. దాంతో మానేస్తారు, ఎవరు నాకు సాయం రావట్లేదని. ఇప్పుడు ఎవరు నష్టపోతారు ఆలోచించండి. ఒక మంచి పని, ఒక లాభం కలిగించే పని, మనలో మార్పు తీసుకొచ్చే పని, ఎంతో గొప్ప పుణ్యకార్యమైనటువంటి ధ్యానం చేయడానికే కదా భీమవరం వెళ్తున్నారు. అక్కడ ఎంతో జ్ఞానం పొందుతాం కదా, అక్కడ ఎంతో మందితో మంచి సాంగత్యం లభిస్తుంది కదా, అది మనలో ఎంతో మార్పు తీసుకొస్తుంది కదా. మన ప్రవర్తన మారుతుంది, మన గుణాలు మారుతాయి, మన బుద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది, ఆలోచన శక్తి బాగుంటుంది, మనసు ఖాళీ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇన్ని లాభాలు కలిగించేటువంటి అంత గొప్ప మంచి పని చేయాలనుకున్నావు, బాగానే ఉంది. కానీ నేనొక్కడినే ఎలా వెళ్ళగలను అని అనుకున్నావు, వెళ్ళడం మానేశావు. అంటే నీలో ఏదో లోపం ఉందని తెలుసుకో అన్నారు ఆయన. నీలో లోపం లేకపోతే అలా ఆగిపోవు.